అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతున్నాను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధులందులో చేర్చబట్టుకోవడం అవకాశం అర్హత లేని అత్యల్పును నన్ను దేవుడిటి మహిమకరమైన సేవకు పిలిచింది మొదలుకొని ఇదే దర్శనం కలిగి ఏ విధము చేతనైనా క్రీస్తు ముందు ఆయనలో సంపూర్ణులుగా చేయబడ్డ వారిని నిలబెట్టాలనే ఒక దైవిక సంకల్పాన్ని దర్శనంగా సేవగా పొందుకొని నాలో కార్యసిద్ధి కలుగు చేయుచుననే క్రియాశక్తిని బట్టి, అనగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి మాత్రమే ప్రయాసపడగలుగుతూ ఉన్నాం. ఈ క్రమంలో సంఘ పరిచర్లు కావచ్చు, ఆయా సభల పరిచర్లు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మాట్లాడిన ఎన్నో సందేశాలు వేలాది మందిని రక్షణ పొందిన వారిని ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాలకు నడిపించడానికి ప్రభువే కృప చూపాడు. పూర్తి మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభుకే కలుగునుగాక. మొదటిగా నేను చెప్పదలుచుకున్న వాస్తవం ఏంటంటే, నా మీద ఒక విమర్శ ఉంది. ఏంటంటే, జఫన్య గారు విమర్శ చేస్తున్నాడు అనేది నా మీద ఉన్న విమర్శ. నేను మీ అందరికి కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. విమర్శ మన ఆయుధం ఎప్పటికీ కాదు. ప్రేమే మన ఆయుధం, విమర్శ మన ఆయుధం కాదు. ఎప్పుడు కూడా విభేదాలు మన విధానం కాదు. మనం అందరం కూడా ఏకత్వంలో ఉండడం అనేది దేవునికి అభిమతం. కనుక మరి ఆ మాట ఎలాగొచ్చింది అని అంటే, బహుశా అవగాహన లేకపోవటమో కానీ, సంపూర్ణంగా వినకపోవడం కానీ, లేదా ఎవరైనా తెలియక పొరపాటుని చెప్పిన దాన్ని విశ్వసించడం వలన కానీ వచ్చి ఉండొచ్చు. ఉదాహరణకి ఏమిటంటే, జఫన్యా శాస్త్రి గారు ఆయా చోట్ల మాట్లాడుతూ వేదాలలో యేసుక్రీస్తు ఉన్నాడు అని చెబుతున్నాడు, అది పొరపాటు కదా అని చెప్పేసి చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వారు, అనుమానాన్ని వ్యక్తం చేసిన వారు ఉన్నారు. గతంలోనే యూట్యూబ్ ద్వారానే దానికి సవిస్తరమైనటువంటి వివరణ ఇచ్చుకున్నాను. అయినా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మా భావన, ఉపదేశ సారం మీరు ఆలోచించగలిగితే ప్రేమతో, పరిశుద్ధ గ్రంథం అనేది 2 ప్రధాన భాగాలుగా ఉంది. ఒకటి పాత నిబంధన గ్రంథం, రెండవది క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలలోనే యేసుక్రీస్తు అనే పేరే లేదు. పాత నిబంధన గ్రంథంలోనే యేసుక్రీస్తు పేరు లేకపోతే ఇతర మత గ్రంథాలలో ఇంకెలా ఉంటుంది పేరు? మరి పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలలో యేసుక్రీస్తు పేరు లేదు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రతి చోట సృష్టి కార్యం మొదలుకొని, రక్షణ కార్యం మొదలుకొని, ఇశ్రాయేలు విమోచన కార్యం మొదలుకొని ప్రతి చోట ఆయన ప్రత్యక్షమవుతూనే తన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు అనే పేరుతో పరిచయం కాలేదు. దేవుని గొర్రెపిల్లగా పరిచయం అయ్యాడు, యెహోవా దూతగా పరిచయం అయ్యాడు. ఈ రీతిగా పలు రకాలుగా ఆయన పరిచయం అవుతూ వచ్చాడు. పస్కా బలిపశువుగా పరిచయం అయ్యాడు, విడిపించగలిగిన సమీప బంధువుడిగా ఆయన పరిచయం అయ్యాడు. మానాను మింగివేసి మాధుర్యం ఇవ్వగలిగినటువంటి మొక్కగా పరిచయం అయ్యాడు. పలు చోట్ల ప్రభుల వారి సాదృశ్యాలు ఉన్నాయి. అది బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అయినా, మరే మత గ్రంథమైనా మేము బోధిస్తున్నది, ప్రకటిస్తున్నది ఏమిటంటే, దైవత్వం యొక్క లక్షణాలు, లోకరక్షణ యొక్క పోలికలు, సాదృశ్యాలు. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు అనే పేరు మీద కాకుండా ఆయా బిరుదులతో ఉన్నట్లే ఒకవేళ ఇంకే గ్రంథములోనైనా ఉన్నాయేమో చూడండి. ఆ క్వాలిటీస్, ఆ పోలికలు యేసుక్రీస్తు ప్రభువారి నరావతారములో కనుక నెరవేరి ఉంటే, ఒకవేళ మీరు నమ్మటం, ఆశ్రయించటం ఆ గ్రంథాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి కూడా కరెక్టే అవుతుంది అనేది మా మనవి తప్ప అంతకనేవి కాదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్న స్పష్టతను స్వీకరించాలని ప్రభు పేరట నేను వినగలుగుతున్నా, చూడగలుగుతున్న వారందరికీ కూడా దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మరి పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు అనే పేరు లేదు కనుక ఉదాహరణ చెప్తాను. మందసము అనే మాట బహుశా దేవుని బిడ్డలందరూ ఎరిగిందే కదా.
మందసమును దాదాపుగా క్రీస్తుకు సాదృశ్యంగా మనం నమ్ముతున్నాం, ప్రకటిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా మందసం తమ మధ్యలోకి వచ్చినప్పుడు యెహోవా దేవుడే దిగి వచ్చినట్టుగా సంబరపడ్డారు, పండగ చేసుకున్నారు. మందసమును శత్రువు చెరగొనినప్పుడు అంతగానే గుండెలు పగిలి ఏడ్చారు, మరణించిన వారు కూడా ఉన్నారు. ఇంకా ప్రభావం వెళ్ళిపోయినట్లే, దేవుడు మన మధ్యలో లేనట్లే, మనము దేవుణ్ణే కోల్పోయాం అంటూ మాట్లాడారు. అవును బిడ్డలారా, మరి నిజంగా మందసమే దేవుడా? అదొక తుమ్మకర్రే కదా, బంగారం వంటి లోహ వస్తువులతో తయారు చేయబడిందే కదా. మందసమే దేవుడా? మందసం మీద ఉన్న కరుణాపీఠమైన కెరూబుల రెక్కలంగా దేవుడు వచ్చి కూర్చునేవాడా? మందసం దేవుడు కాదు, కానీ మందసం దేవునికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆ తుమ్మకర యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరపు జీవితానికి అనగా నరావతారానికి సాదృశ్యంగా చెప్పబడింది. లోపట బయట పొదకబడ్డ బంగారు రేకు ఆయన దైవత్వానికి సాదృశ్యంగా చెప్పబడింది. అవును, యేసు క్రీస్తు శరీరములోనికి వచ్చాడు, కానీ శరీర సంబంధంగా ప్రవర్తించలా. శరీర సంబంధమైన ఆలోచనలు లేవు, శరీర కార్యాలు చేసినట్టు దాఖలాలు లేవు. ఆయన మన వలనే శరీరములో ఉన్నప్పుడు ప్రతి బలహీనతతో శోధించబడ్డప్పటికీ పాపము లేనివాడుగా కనబడని దేవుని వాక్యం సాక్ష్యం చెబుతుంది. ప్రపంచం కూడా ఆయన పరిశుద్ధులని సాక్ష్యం చెబుతుంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అనే యేసునాథుని ప్రశ్న ఈనాటికి శేష ప్రశ్నే, జవాబు లేని సత్యమని ప్రపంచం ఒప్పుకుంటున్న సత్యం. కనుక తుమ్మకర్రే, కానీ లోపట బయట కూడా కర్ర ఎప్పుడు కనపడదు. లోపట బయట బంగారము చేతది పొదగబడింది, కప్పబడింది. కనుక యేసు ప్రభు వారు శరీరావతారంగా వచ్చిన శరీర కార్యాలు లేవు, శరీర సంబంధంగా లేడు. ఆయన దైవత్వము లోపట అంతరంగములను బాహ్యములను పరిపూర్ణ దేవుడు అనే సాక్ష్యాన్ని కనపరచడానికి ఆ సాదృశ్యాన్ని వాడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మందసము లోపల ఏమండి మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను చేతికర్ర ఉంది, నిబంధన పలకలు పెట్టబడ్డాయి దేవుని ఆజ్ఞ మేరకే. పిల్లరా, మీరు ఆలోచన చేస్తే మరి మన్నా గల బంగారు పాత్ర ఎందుకు పెట్టారు? ఒక్క మాట, ఈ రాత్రి వరకు కూడా ఉండదు మన్నా, రేపొద్దున మళ్ళీ తాజాగా తెచ్చుకోవాలి. పొద్దున్నే వెళ్ళడానికి ఎవరైనా సోమరిగా ఆలోచించి రేపటికి దాచుకుంటే ఉదయానికి కుళ్ళిపోయేది, పురుగులు పట్టేదని నిర్గమాకాండం సాక్ష్యం చెబుతుంది. తెల్లవారేసరికి కుళ్ళిపోయే మన్నా ఈ పాత్రలో పెట్టి మందసంలో పెడితే ఇప్పటికీ తాజాగా ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది. బిడ్డలారా, అంటే ఏమిటి అర్థం? క్షణభంగురమైన జీవితం, నశ్వరమైన మానవ జీవితం మందసములోనికి రాగలిగితే, అనగా మందసమునకు సాదృశ్యముగా మనం విశ్వసిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారిలోనికి ఒక జీవితం రాగలిగితే, ఆ క్షణభంగురమైన జీవితాన్ని, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి జీవితాన్ని, సాగిపోతున్న నీడ వంటి జీవితాన్ని, చేద నుండి కారుతున్న నీటి బిందువుల వంటి జీవితాన్ని ఆయన క్షణభంగురమున స్థితిని మార్చి నిత్య జీవానికి పెంచుతాడు అనే అద్భుత సాక్ష్యం మందసంలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అలాగే చిగురించిన అహరోను చేతికర్ర, ఒక ఎండు కర్ర అక్కడికి వచ్చినప్పుడు బిడ్డలారా, అది చిగురించడాన్ని, అది పూత పట్టి బాదము కాయలు కాసి మిగల పండిపోయిన సువాసన ఉండని మనం చూస్తున్నాం. ఒక్క రాత్రిలో ఈ కార్యం అంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలింపని జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, ముర్గ్యమైపోయిన అవకాశాలు, ఆశలు వదిలేసుకున్న పరిస్థితులు ఒకవేళ చూస్తున్న బిడ్డల్లో నీ కుటుంబ జీవితం కావచ్చు, ఆర్థిక జీవితం కావచ్చు, దైవజనుడా నీ సేవా పరిచర్య కావచ్చు, ఎండిపోయినట్లుగా ఉంటే ఒకవేళ ఈ పగలు నేను విశ్వసించి నమ్మి అనుభవించి ఆరాధించి ప్రకటిస్తున్నా యేసు క్రీస్తు యొక్క నమ్మదగిన నామంలో ప్రకటిస్తున్నాను. నువ్వు ఆ మందసంలోకి రాగలిగితే, ఆ గుడారంలోనికి రాగలిగితే, ప్రభు సముఖంలోకి రాగలిగితే ఎండిన జీవితాన్ని చిగురింపు చేయగలడు. యేసులో ఆ జీవం ఉంది అనే సాక్ష్యాన్ని మందసం తెలియచేస్తుంది. అంతేకాదు ఆ నిబంధన పలుకలు 105-119 కీర్తన 5వ వచనంలో భక్తుడు చెబుతున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగని. అవును, ఆయన వాక్యే కదా. అది ఎందులో పెట్టడం ద్వారా ఏమి సందేశం చెబుతున్నాడంటే, జీవితంలో కొన్నిసార్లు ఎటు పోవాలో అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, ఎటు వెళితే ఏ చిక్కులో పడతాం అర్థం కాదు, ఏ వైపున కూడా దారి కనిపించని ఒక గమ్య గోచరంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి చాలాసార్లు. అప్పుడు ఆయన వాక్యమట మనకు త్రోవ చూపిస్తుందట, మనకు వెలుగు చూపిస్తుందట. అందుకే మందసములో ఏమున్నాయి? ఒకటి పోషణ, ఒకటి జీవం, క్షణభంగురమైన జీవితం నిత్య జీవనానికి మార్చేది. రెండవది ఎండిపోయిన జీవితాన్ని చిగురింపు చేసే కృప. మూడవది నీకు దారి చూపే మార్గదర్శకత్వం. ఇవన్నీ క్రీస్తు ప్రభువులోనే ఉన్నాయి. అందుకని ఆ క్రీస్తు ప్రభుకి ఆ మందసం సాదృశ్యం అంటున్నాం. ఇలాగే ఏ మత గ్రంథమైనా, ఏ పుస్తకమైనా, అది ఏ వస్తువైనా వ్యక్తి అయినా
క్రీస్తు ప్రభుల వారి నరావతారములో నెరవేర్చబడుతున్న మానవ జీవితాన్ని నిత్య జీవనానికి పెంచే దైవిక ప్రణాళికలో క్రీస్తు ప్రభుల వారి నరావతారం నెరవేర్చబడ్డ విషయాలన్నీ కూడా ఏ అవతారములో ఉన్నా, ఏ గ్రంథములో ఉన్నా, ఏ వస్తువులో ఉన్నా ఆ పోలికలు క్రీస్తు ప్రభులో ఉన్నాయి అని చెప్పడమే తప్ప క్రీస్తు ప్రభు ఆ గ్రంథములో ఉన్నాడు అని కాదు, ఆ పోలికలు ఉన్నాయి అని చెబుతున్నాం. ఆ పోలికలు నాకు కనిపించినట్లుగానే మీకు కనిపిస్తే నాలాగే విశ్వసించవచ్చు, లేదా నిర్ద్వందంగా తృణీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. ఈ విషయంలో మీకు సర్వహక్కులు ఉంటాయి, ఇందులో వివాదం ఏమీ లేదని దేవుని ప్రేమను బట్టి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్లాగో మందసం అనే ఆ యొక్క అంశాన్ని ప్రభు మనము తీసుకొచ్చారు కనుక వింటున్నటువంటి దేవుని ప్రజలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఆ మందసం యాజకుల భుజాల మీద మోయబడాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఎరిగిన విషయమే. కానీ దైవజనులరా, దేవుని సేవలో ఉన్నట్టు పరిచారకులారా, మన భుజాలు మందసం బరువుతో నలగాలి తప్ప లౌకికమైన భారాలతో కాదని జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 12:1 ప్రభు అదే మాట్లాడారు. మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం విడిచిపెట్టాలి అని మాట్లాడుతాను. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం అన్న దాని మీద ఉన్నంత ఫోకస్ నేటి క్రైస్తవ సమాజంలో, సేవకుల్లో కూడా ప్రతి భారమును అనే దాని మీద లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక వేగం మందగించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన భుజాల మీద ఉండవలసింది కేవలం దేవుని మందస భారమే. ప్రభుని మన భుజాల మీద మోయాలి, వీధులలో ఊరేగించాలి ప్రభుని. అందరు కనబడినట్లుగా ఆయన్ని పైకెత్తి చూపాల్సిన బాధ్యత, ఒక భాగ్యంగా మనకు ఉన్నదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా. అట్లాగనే మరి మరొక సంగతిని కూడా ఆలోచన చేస్తే, క్రైస్తవ విశ్వాసాలలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు, వ్యాఖ్యానాలు, విశ్వాసాలు, వాటి విషయం కూడా అనేక మంది క్రైస్తవ సోదరులు మరి జఫన్యా గారు విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు అనే ఆలోచన కలిగి ఉంటే, నేను వారికి కూడా దేవుని ప్రేమను బట్టి నా 2 చేతులు జోడించి మనవి చేసి చెప్తున్నా, మరలా చెబుతున్నాను, ఎట్టి పరిస్థితుల విమర్శ మన ఆయుధం కాదు. ప్రేమే మన ఆయుధం అన్నదాన్ని గట్టిగా నమ్ముతున్న వ్యక్తిని నేను. కనుక విమర్శ కాదు, సత్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి ఒక భావన ఉంది, ఇలాంటి బోధ ఒకటి ఉంది, ఇలాంటి విశ్వాసం ఒకటి ఉంది. కానీ లేఖనాల సారాంశాన్ని కానీ చూస్తే ఇదికి సరైంది కాదు, ఇది కరెక్టు అనే విశ్లేషణ చేయడం తప్ప కించపరచడం, తృణీకరించడం, అవమానకరంగా ఎద్దేవా చేయడం, వ్యంగ్య బాణాలు వదలటం ఇవన్నీ కావు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. పైపెచ్చు ఇన్ని విభేదాలు, వివాదాలు, ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా, ఏది శ్రేష్టమైంది, అసలు అనుభవాలు ఏమిటి అనే వేదనతో చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న ఆలోచన, ఒక మంచి ప్రత్యక్షత ఏమిటంటే, వేరు విశ్వాసపు అనుభవాలలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు లేక విశ్వాస శాఖలు, సంఘాల శాఖల వారిని గురించి ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలతో వాటిని పోల్చవచ్చు అని ప్రభు వారు అన్నారు. నా హృదయంలో చాలా నెమ్మది కలిగింది ఆలోచన ప్రభు నాకు ఇచ్చినప్పుడు. ఎందుకంటే బిడ్డలారా, 12 గోత్రాలు కూడా వేరు అనుభవాలు ఉన్నాయి. వేరు అనుభవాలు, వేరు పద్ధతులు, వేరు ప్రత్యేకతలు ఆయా గోత్రాలు ఉన్నట్టు మనం చూడగలం. కడగోత్రమైన బెన్యామీను గోత్రం కూడా తక్కువేం కాదు కదా, ఇజ్రాయేలులకు జవాబుగా నిలబడగలిగింది కదా. బెన్యామీను చీల్చున్నట్టు తోడేలు అన్నమాట నెరవేర్చినట్లుగా వారు ఉన్నారు కదా. ఇలాగా యూదా గోత్రం ఉన్న ప్రత్యేకత తెలియంది కాదు, లేవీ గోత్రం ఉన్న విశిష్టత మనకు తెలియంది కాదు. ఇలాగెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే వేరు అనుభవాలు ఉన్నా, వారి ప్రత్యేకతలు వేరైనా అందరూ ఒకే సముద్రాన్ని దాటాలి, అందరూ అదే మన్నా తినాలి, అందరూ ఆ బండలో నీళ్ళు తాగాలి, అందరూ ఆ మేఘం కింద నడవాలి, అందరూ ఆ ఎడారి అనుభవాలు, అరణ్య అనుభవాలు దాటి వాగ్దాన దేశాన్ని వైపు వెళ్ళాలి. ఈ మాట చెప్పడం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, ఆయా సంఘాలలో వేరు అనుభవాలు ఉండొచ్చు, కానీ అందరికీ ఒకే మన్నా, ఇదే వాక్యం, ఒకే జలం, అదే పరిశుద్ధాత్మ, అదే మేఘం కింద, అదే ఆత్మ నడిపింపులో సాగాలి. ఈ అనుభవాలన్నీ దాటి ఎర్ర సముద్రం అనగా ఆ బాప్తిస్మాన్ని, నీటి బాప్తిస్మాన్ని పొంది
అలాగే వాగ్దాన దేశానికి వెళ్ళాలని ప్రభు నేర్పుతూ ఉన్నాడు. కనుక ప్రయాణములో కొందరు అడుగులు ముందుకు పడవచ్చు, కొన్ని అడుగులు వెనక ఉండవచ్చు, కానీ ఒక్క డెక్క కూడా విడవబడకూడదనేది దైవజనుడైన మోషే ద్వారా సార్వత్రిక సంఘానికి, ప్రతి దైవజనుడికి దేవుడు అనుగ్రహించిన భారం. కనుక ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకూడదు. అందరినీ ప్రోత్సహించాలి, అందరినీ బలపరచాలి. యెహోషువ కాలేబుల వలె అవసరమైతే సమాజానికి అడ్డుపడి వస్త్రములు చింపివేసుకొని, గోనె పొట్ట కట్టుకొని, బూడిద పోసుకొని, అంగలార్చి అయినా సరే ప్రజలను తిరిగి దేవుని వైపునకు, వాగ్దాన దేశం వైపు, సియోను వైపు నడపవలసిన బాధ్యత మనకుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, కనుక ఏ అనుభవాన్ని కించపరిచేది కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ నేను విశాఖపట్నంలో సేవ చేస్తున్నాను కనుక ఒక కారులో ఒక నలుగురు విశాఖపట్నంలో బయలుదేరారు అనుకోండి, విజయవాడ వరకు ప్రయాణం చేయాలా, వెనకాల ఇంకో కారు, ఒక 4 కార్లు అందరూ సహోదరులు బయలుదేరారు. ఒక కారు అనకాపల్లి దాటింది, ఒక కారు తుని దాటింది, ఒక కారు ఇంకా విశాఖపట్నం సిటీలోనే ఉంది. అయినంత మాత్రాన ముందు వెళ్ళిన వాడు పరలోకంలో వాడు ఒక్కడే ఉంటాడని కాదు, వెనకాల ఉన్నవాడు పూర్తిగా విడవబడినట్టు కాదు. ప్రభు కృపలో, ప్రభు రాకడలోపు వీళ్ళందరూ కూడా గమ్యానికి రావాలనేది ప్రయత్నం. నీ కారు కొంచెం ముందు వెళ్తుంది, ఆ కారు కూడా వస్తుంది. రావాలనేదే తాపత్రయం, వచ్చుటకే ప్రోత్సాహం, అంతేగాని వాళ్ళకి విడవబడిపోయినట్టే అని ముందే ముద్ర వేయొద్దని ఏ ఉన్నత అభిషేకమున్న దైవజనుడికైనా నేను మనవి చేసుకుంటున్నాను. నా స్థాయి నెరిగి చాలా వినయంతో నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ప్రజలారా, ఉపదేశం పేరు మీద కొంతమంది దైవజనులు ఉపదేశము ఎరుగని కొన్ని సేవకులను, సంఘాలను, వారికి ఉపదేశం లేదు, వారికి అసలు ఏమి తెలియదు, వారికి ఆత్మానుభవాలు లేవు అంటూ తృణీకరిస్తున్న సందర్భాలు మాటలలో మనకు కనిపిస్తున్నాయి. అలాంటి అనుభవాలే విశ్వాసాలని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నారు. నేను చేస్తే మనమేమిటంటే, నిజం, దేవుడు నీకు ఉన్నత అభిషేకం ఇచ్చాడు, నీకు ఉన్నతమైన ప్రత్యక్షతలు ప్రభు ఇచ్చారు, శ్రేష్టమైన భాగ్యం నీకు ఇచ్చారు. కాబట్టి నువ్వు వారిని తృణీకరించడం న్యాయం కాదు కదా. వారికి ప్రత్యక్షతలు లేనందుకు నీకు ప్రత్యక్షతలు ఉన్నప్పుడు ఉపయోగం ఏమిటంటే, నీ ప్రత్యక్షతల ద్వారా వారిని కూడా బలపరచాలి, వారి దగ్గరికి వెళ్ళాలా, వారిని కూడా ప్రోత్సహించాలా, వారిని అనుభవంలోకి నడిపించాలా. ఏమండి, అసలు మనం అడుగు పెట్టవలసిన ఆ అనుభవాలే కాదా సంఘాలు, అవి వ్యర్థము అని తృణీకరిస్తే ఎలా? స్మరణ సంఘములోకి సంచరించినట్లే నా దేవుడు ఖచ్చితంగా అన్ని భ్రష్ట లక్షణాలు ఉన్నటువంటి లవోదికే సంఘంలో కూడా సంచరించాడుగా, దానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడుగా. అంచేత ఉపదేశం కలిగిన దైవజనులారా, అభిషేకం కలిగిన దైవజనులారా, తప్పకుండా మీకంటే వెనకబడి ఉన్న అనుభవాల్లో ఉన్న సంఘాలని తృణీకరించి విమర్శించే దానికంటే వారి దగ్గర కూడా వెళ్ళి వారిని కూడా బలపరచాలని, ఈ వాక్య బలిమి చేత వారిని నడుము కట్టి ప్రోత్సహింపచేయాలని సోటి దైవజనులుగా నేను 50 మంది కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ యొక్క విమర్శ అనే దానిని కేవలం చర్చ అనే కోణంలోనే వెన్న తీటుకు మజ్జిగ చిలకబడుతోంది అన్న వరకే చూడాలని నేను ప్రభు పేరిట 50 మందికి నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇది నాన్న నేను మీ అందరికీ చేస్తున్న మనం ఏమిటంటే, అటు స్వార్థ ప్రకటించడంలోనైనా సంఘోపదేశములోనైనా విమర్శ ఆయుధం కానే కాదు, విభేదములు మన అభిమతం కానే కాదు. కేవలం ప్రేమ ద్వారానే, సవినయంగానే, సమాధానమే లక్ష్యంగా చేస్తున్న పరిచర్యలు ఇవి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.